హలో గాయ్స్, వెల్కమ్ టు శ్వేతుస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక స్పెషల్ రెసిపీ చూపించాలనుకుంటున్నాను. అదేంటనుకుంటున్నారా? రోటీ మసాలా అండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ కొంచెం చింతపండు తీసుకొని వాటర్లో సోక్ చేస్తున్నాను. చింతపండు లెమన్ సైజ్ అంతా కాకుండా 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. అలాగే రాత్రి మిగిలిపోయిన రొట్టెలన్నీ ఇలాగ పీసెస్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా మిగిలిపోయిన రొట్టెలు ఉంటే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి నేను శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇదంతా నార్మల్ ప్రాసెసే. నేను కూడా ఈ రెసిపీ నా ఓన్గా ఏం ట్రై చేయలేదు. మా పెద్దమ్మ మా చెల్లెలకి నేర్పిస్తే మా చెల్లి నాకు నేర్పించింది. మా పెద్దమ్మ ఈ రెసిపీ చాలా టేస్టీగా చేస్తుందంట. నేనైతే టేస్ట్ చేయలేదు, బట్ మా చెల్లి చెప్పింది. ఇప్పుడు ఇందులోకి నేను ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ 2 వేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసాను. అసలు ఈ రెసిపీ ఎలా చేయాలో మా పెద్దమ్మకి ఎలా ఐడియా వచ్చిందో నాకు ఇంతవరకు తెలియట్లేదు, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇందులోకి మీడియం సైజ్ టమాటో 2 వేసాను. బాగా కలుపుకోవాలి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ సింపుల్ రెసిపీ. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ టర్మరిక్ వేసుకుంటున్నాను. టర్మరిక్ వేసుకోవడం వల్ల టమాటో త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ప్లేట్ క్లోజ్ చేసుకొని బాగా ఉడకనిద్దాం. కొంతమంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎంతోమందిని సపోర్ట్ చేస్తున్నారు, ఎంతోమంది వీడియోస్ చూస్తున్నారు యూట్యూబ్లో. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరా మీరు? ఇప్పుడు ఇందులోకి నేను ఫస్ట్ నానబెట్టాను కదా చింతపండు, ఆ రసం ఇందులోకి వేస్తున్నాను. ఈ రెసిపీకి మెయిన్ థింగ్ ఇదే అండి. మీరు ఎక్కువగా పుల్లగా తినాలనుకుంటే చింతపండు ఎక్కువగా వేసుకోవచ్చు. చింతపండు రసం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. ఎందుకంటే ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో రొట్టెలు వేస్తాను కాబట్టి. ఇప్పుడు ఇది ప్లేట్ క్లోజ్ చేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇది బాగా ఉడకాలండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను, ఎందుకంటే చింతపండు వేసాం కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలి. 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అలాగే 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసాను. అండ్ కొంచెం జాగరీ కూడా వేసాను, ఎందుకంటే చింతపండు వేసాం కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలి, లేదంటే కొంచెం పుల్లగా ఉంటుంది. ఇప్పుడు ఇది మళ్ళీ ప్లేట్ క్లోజ్ చేసుకొని ఉడకనిద్దాం. ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం రొట్టెలు పీసెస్ చేసాం కదా, అవి యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. మనం ఎంత వాటర్ యాడ్ చేసినా లాస్ట్లో ఆ వాటర్ ఏమి ఉండదండి, ఎందుకంటే ఈ రొట్టెలన్నీ వాటర్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. కొంచెం గ్రేవీగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇది బాగా కలపాలి. నెక్స్ట్ దంచిన గార్లిక్ వేసుకుంటున్నాను. అది కూడా పొట్టుతోనే వేసుకుంటున్నాను, ఎందుకంటే గార్లిక్ పొట్టుతో వేసుకుంటేనే హెల్త్కి చాలా మంచిది. అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా తక్కువే వేసుకున్నాను, ఎందుకంటే ఇది హోమ్ మేడ్, ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే కొంచెమే వేసాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ రెసిపీ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు వేడి వేడి మసాలా రోటీ రెడీ. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.